కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనుంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ రెండు ఎమ్మెల్సీ స్థానానికి పలువురు ప్రైవేటు విద్యాసంస్థల చైర్మన్లు పోటీకి రెడీ అవుతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 4 పాత జిల్లాల్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పెద్దల సభలో అడుగుపెట్టాలని ఈసారి చాలా మంది కొత్త వాళ్ళు పోటీకి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీగా టి జీవన్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూర రఘోత్తమ్ రెడ్డిలు ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి 29తో వీరి పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఈసారి ఎమ్మెల్సీ స్థానాలపై పలువురు ప్రైవేటు విద్యాసంస్థల అధినేతలు కన్నేశారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన 3 విద్యాసంస్థల చైర్మన్లు పోటీ చేస్తున్నట్లు ప్రకటించి ప్రచారాలు ప్రారంభించారు. ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈయనకు పోటీగా తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు టీచర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మానేరు విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు పట్టభద్రుల కోట ఎమ్మెల్సీకి పోటీ చేస్తుండగా కడారి అనంతరెడ్డి టీచర్స్ కోట ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు 3 ప్రధాన పార్టీల మద్దతు కోరుతున్నారు. నరేందర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తుండగా శేఖర్ రావు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అనంతరెడ్డి తనకు బీజేపీ అండగా ఉంటుందని, ప్రభుత్వ ప్రైవేటు టీచర్ల అండతో కమలం పార్టీ తరఫున పోటీ చేస్తానని ప్రకటించారు. విద్యా వ్యవస్థ పైన పరిపూర్ణమైన అవగాహన ఉన్న నాకు, నిరుద్యోగుల పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉన్న నన్ను మీరు ఖచ్చితంగా ఆ శాసన మండలికి పంపిస్తారని ఆశిస్తున్నాను. మరి ఇప్పుడే అడుగుపెట్టాను నేను. నాకు తెలుసు రాజకీయంలోకి అడుగుపెట్టామంటే ఇది పూల బాట కాదు, ఒక బురదలో అడుగుపెట్టానని నాకు తెలుసు. ఖచ్చితంగా తెలుసు బురదలో నన్ను బొర్లిస్తారని కూడా నాకు తెలుసు ఈ సమాజం. అయినా అవన్నీ ఫేస్ చేయడానికి రెడీ అయ్యే దీనిలోకి వచ్చానని చెప్పేసి నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. మరి స్వతంత్ర అభ్యర్థి అంటే ఆశామాషి కాదు. 42 కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి, 42 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అలాగే దాదాపు మండలాలు 600 మండలాలు దాదాపు ఉంటాయి. మరి ఇన్ని మండలాల వ్యవస్థలో, ఇంత వ్యవస్థలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి అంటే మీ ఆశీర్వాదం, మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. 2 సంఘాల విషయంలో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక సంఘం కనపడతా ఉంది, ఇంకో సంఘం కూడా బయట కూర్చున్నారు. అక్కడ ఆ 2 సంఘాలు తీసుకొని ప్రెసిడెంట్, సెక్రటరీ తీసుకొని నా ప్రొఫైల్ ఇవ్వడానికి కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోవడం జరిగింది. ఎందుకంటే నేను బీజేపీ టికెట్ కోసం నేను ట్రై చేస్తా ఉన్నాను. పోయినప్పుడు మా 2 సంఘాలు కలిపి మీరు అనంతరెడ్డి గారికి మీరు టికెట్ ఇస్తే 200% గెలిపించుకొస్తాము అని వారికి చెప్పడం జరిగింది. కరీంనగర్లో ఇప్పటికే వీరు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గ్రాడ్యుయేట్లకు ఓటరు నమోదు ఫారాలు అందజేస్తున్నారు. తమను గెలిపిస్తే ఏం చేస్తారో ఓటర్లకు వివరిస్తున్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, ఉద్యోగులకు డిఏలు, ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్ టీచర్లు, లెక్చరర్లకు మంచి వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. మరికొందరు నిరుద్యోగులకు పుస్తకాలు పంచుతుంటే ఇంకొందరు బోర్వెల్స్ వేయించడం, ఇతర సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేగాక కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేతలంతా స్థానిక మంత్రులైన పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మద్దతు కోసం తాపత్రయపడుతున్నారు. ఇక బీజేపీ బండి సంజయ్ సపోర్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నేను అందరికీ గ్యారంటీ ఇస్తున్నాను, నిరుద్యోగులకు ఖచ్చితంగా ఏ సంవత్సరం అయితే నోటిఫికేషన్ పడుతుందో అప్పుడే ప్రిలిమినరీ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, రిక్రూట్మెంట్ ఎప్పుడు ఉంటుందో చెప్పి తూచా తప్పకుండా ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి నిరుద్యోగులకు నేను బాసటగా ఉంటానని చెప్పేసి తప్పకుండా నేను కోరుతున్నాను. అలాగే ఇలా ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో వచ్చింది, అది ఇప్పటికీ కూడా మన దగ్గర ప్రవేశపెట్టలేదు. చాలా మంది ప్రెస్ మీట్లు అడుగుతూ ఉంటారు, మీరు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది కదా, ఎందుకు విద్యా చట్టాన్ని ఎందుకు సవరణ చేశారు, ఎందుకు మీ దగ్గర ఇంప్లిమెంట్ చేయట్లేదని అడుగుతూ ఉంటారు. మరి 4-5 ఎందుకు ఫ్రీ ఇవ్వట్లేదని అడుగుతూ ఉంటారు. కానీ చట్టం అమలు చేయలేదు. కొన్ని 7 రాష్ట్రాలు మాత్రమే చట్టాన్ని అమలు చేశాయి. రాష్ట్రం అంతా తిరుగుతున్నాం కాబట్టి రాష్ట్రం అంతా కూడా మనకు అప్రూవల్ చేసింది. 2-3 రోజుల్లో మన నేషనల్ ప్రెసిడెంట్ కూడా కరీంనగర్ రాబోతున్నాడు. నీసా నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అని అన్ని రాష్ట్రాల అధ్యక్షులు కూడా హిమ్మత్ ఇస్తా ఉన్నారు. మనల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు యూనివర్సిటీ ఫ్రీ ఇచ్చారు, అది అవసరమే కంపల్సరీ. దాంతో పాటుగా స్కావేజెస్ అలాట్మెంట్ చేయాలి, ఇక్కడ కొన్ని సర్వీసెస్ వల్ల కలిసి కూడా అవసరం పడతాయి. అట్లీస్ట్ ఈ కరెక్ట్ తర్వాత ఈ ప్రాపర్టీ ట్యాక్స్ విషయం మాత్రం రైతులు ఇచ్చినట్టుంటే ఏదైనా తక్కువ ఎదుర్కొన్నటువంటి పేరెంట్స్ చదువుకునేటువంటి వాళ్ళకు
చాలా చక్కటి సదుపాయాలు ఉంటాయి. ఇటువంటి వాటి గురించి నేను చట్టసభలకు వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి కొన్ని వాయిస్ చేసేటువంటి అవకాశం నాకు ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా పాఠశాలల కరెస్పాండెంట్లు కూడా పోటీకి ఇస్తాయి అంటున్నారు. ఒకప్పుడు తమ దగ్గర చదువుకున్న గ్రాడ్యుయేట్లు, వారి తల్లిదండ్రులతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్లు తమకు మద్దతిస్తారనే ధీమాతో ఎన్నికల్లో పోటీకి ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. గతంలో టీచర్ ఎమ్మెల్సీకి ఓటు వేయాలంటే ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే టీచర్లకే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే ట్రైన్డ్ టీచర్లకు కూడా ఓటు హక్కు కల్పిస్తుండటంతో టీచర్ కోటా ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.